ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనము. ఈ లోకంలో జీవిస్తున్న నీవు చదువుట ద్వారా, చూచుట ద్వారా నీలో రకరకాల కోరికలు అనగా మోసపు, పాపపు, ఇతరులను బాధపెట్టే దురాశ కోరికలు పుడతాయి. అయితే దేవుడు మాత్రం కేవలం దైవ చిత్తానుసారంగా ఉన్న కోరికలు మాత్రమే నెరవేర్చుతాడు. ఉదాహరణకు, మొదటిది, మోషే, జక్కయ్య దేవుణ్ణి చూడాలనే కోరిక కలిగి ఉన్నారు. నిర్గమ 33:18. రెండవది, సొలొమోను దేవునికి మందిరము కట్టాలనే కోరిక కలిగి ఉన్నాడు. మొదటి రాజులు 5:5. మూడవది, ఎస్తేరు దేవుని ప్రజలను రక్షించాలనే కోరిక కలిగి ఉంది. ఎస్తేరు 7:3-4. నాలుగవది, ఎపెప్రా సంఘ విశ్వాసులందరూ దేవుని చిత్తములో సంపూర్ణంగా నిలిచి ఉండాలనే కోరిక కలిగి ఉన్నాడు. కొలస్సీ 4:12. దేవుడు వీరి ఆత్మ సంబంధమైన కోరికలను సిద్ధింపజేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేడు నీ కోరికలు ఎలా ఉన్నవి? ఆత్మ సంబంధముగానా, శరీర సంబంధముగానా? సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవునికి అప్పగించినప్పుడు దేవునికి వ్యతిరేకమైన కోరికలు నీవు కోరలేవు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీవు చెయ్యలేవు. ఎందుకంటే నీ ఆలోచనలు ఆయన సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి. నీకు ఏది ఉండాలని దేవుడు కోరుతాడో నీవు అదే అడుగుతావు. కాబట్టి దైవ చిత్తానుసారమైన నీ కోరికలను దేవుడు సిద్ధింపజేస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మన జీవితాలలో నెరవేర్చునుగాక. ఆమేన్.